హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయేది బ్లౌజ్ కటింగ్ అండి. దీని మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో మీకు చూపిస్తాను. ఈ మెజర్మెంట్లో మనం ఈ ఒక్కటి పెట్టుకుంటే మనకి ఆది బ్లౌజ్ అనేది కరెక్ట్ మెజర్మెంట్లో వస్తుందండి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆది బ్లౌజ్ని ఎలా కొలుచుకోవాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ఒక్కటి మన దగ్గర ఉంటే అసలు ఆది బ్లౌజ్ అనేది ఎలా ఉందో మన బ్లౌజ్ మనం కటింగ్ చేసే బ్లౌజ్ కూడా అదే విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఈ క్రాస్ అనేది తీసుకుంటున్నాను. మనం క్రాస్ తీసుకోవాలి. ఈ క్రాస్ ఈ విధంగా తీసుకున్నాక ఇప్పుడు ఈ లైన్ పై నుంచి మనం హైట్ అనేది చూసుకున్నామండి. ఇది క్రాస్ కదండి. ఇప్పుడు దీనిపై మనం వేస్ట్కి సంబంధించింది ఒక మెజర్మెంట్ తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు దీనిపై మనకి కుట్టు రావాలి. అర్థమైందా? ఇప్పుడు దీనిపై మనం వేస్ట్ లూజ్ అనేది చూసుకుందాం. వేస్ట్ లూజ్ ఎలా చూసుకోవాలో నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది ఆది బ్లౌజ్ అండి. ఆది బ్లౌజ్ అన్నప్పుడు మనం ఈ ఫస్ట్ కుట్టు నుంచి బ్లౌజ్ ఈ ఫస్ట్ కుట్టు నుంచి ఈ ఫస్ట్ కుట్టు వరకు ఎంత ఉందో కొచ్చుకుందాం. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకోండి. రెండు ఈ విధంగా పెట్టుకుని ఇలా పట్టుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టండి. కరెక్ట్గా ఈ మూల నుంచి ఇక్కడికి పెట్టేస్తే మనం ఇందాక పెట్టుకున్నాం కదండి ఫస్ట్ కుట్టు నుంచి ఇలా ఒక గీత అనేది వేసుకోండి. ఇలా ఒక గీత వేసుకుంటే మనకి వేస్ట్ లూజ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ పెట్టుకోవాలండి. మనం డాట్స్ చేసుకుంటాం కదా, డాట్స్ కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాను. బిగినర్స్ కోసం చెప్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకుంటే మీకు ఆ బ్లౌజ్ ఎలా ఉందో అదే విధంగా మనం కటింగ్ చేసే బ్లౌజ్ వచ్చేసింది. ఇప్పుడు ఈ మనం ముందు వేస్ట్ చూసుకున్నాం కదండి, ఈ వేస్ట్ నుంచి 2.5 పెట్టుకోండి. ఇది ఖర్చుల కోసం. ఇప్పుడు మనం చూసుకున్నాం కదా, బ్లౌజ్ హైట్ ఎలా చెక్ చేయాలో మీకు చూపిస్తాను. బ్లౌజ్ హైట్ చెక్ చేస్తున్నానండి నేను. మనం ఇక్కడ టక్స్ ఉంటాయి కదా, మనం బ్యాక్ టక్స్ చేసుకుంటాం కదా, ఇదిగోండి ఈ బ్యాక్ టక్స్ స్టార్ట్ పట్టుకుని ఇలాగా ఈ షోల్డర్స్ దగ్గర ఇలా పట్టుకుని ఈ విధంగా పెట్టుకోండి. బాగా సాగదీకండి, సాగిస్తే సాగిపోతుంది. ఈ విధంగా నార్మల్గా పెట్టేసుకోండి. నేనైతే ఈ పై లైన్ పెట్టుకున్నాను. ఇది క్రాస్ కాబట్టి ఈ పై లైన్ మీద పెట్టుకుని కరెక్ట్గా ఇక్కడ ఒక మార్జిన్ అనేది వేసుకోవాలి. ఇలా ఒక మార్జిన్ అనేది వేసేసుకుంటానండి. ఇప్పుడు ఇది వచ్చేసి మన కరెక్ట్ హైట్. ఇప్పుడు మనం ఇక్కడ హైట్ చూసుకున్నాం కదండి, స్కేల్ పెట్టుకుని స్ట్రైట్గా మార్జిన్ వేసేసుకుందాం. ఈ విధంగా మార్జిన్ వేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం చూడాల్సింది ఆమ్ డౌన్ చూసుకోవాలండి. ఆమ్ డౌన్ ఎంత ఉందో చూసుకుందాం. సారీ అండి, ఆమ్ డౌన్ అన్నాను. ఆమ్ డౌన్ కాదండి, మనం చెస్ట్ చూసుకోవాలండి. చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకోండి. మన దగ్గర ఈ ఒకటి ఉంటే ఆది బ్లౌజ్ ఎలా కొంచెం తెలిసింది. ఆ ఒకటే ఇదండి. ఈ చిన్న సూదితో మనం ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా సెట్ చేసుకోవచ్చు. చూడండి నేను చేస్తాను. ఇప్పుడు మనం ఈ వేస్ట్ పట్టుకోండి. ఈ వేస్ట్ సమానంగా పెట్టుకుని ఇదిగోండి ఈ చెస్ట్ లూజ్ కూడా ఇలా పట్టుకోండి. ఇది చెస్ట్ లూజ్ కదా, ఈ చెస్ట్ లూజ్ కూడా ఇలా పట్టుకుని సమానంగా చూసారా, ఇలా సమానంగా పెట్టుకుని నా దగ్గర ఉన్న ఈ సూదిని నేను ఈ విధంగా కూర్చుందండి. అసలు ఇంకా కదలదు, స్ట్రైట్గా ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం పెట్టేసుకుంటే ఈ విధంగా చూసారని పెట్టేసాను. ఈ విధంగా పెట్టుకుంటే అసలు కదలదు. మనకి కరెక్ట్గా వస్తుందండి. చెస్ట్ అనేది పట్టినట్టుగా లాంటిగా ముడతలు కానీ అసలు ఉండదు. నేనైతే అలానే ట్రై చేస్తాను ఆది బ్లౌజ్ కలవాలంటే. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకుని ఈ షోల్డర్స్ రెండు సమానంగా పట్టుకుని ఈ షోల్డర్స్ దీని పై పెట్టుకుని కరెక్ట్గా ఇలా ఈ లైన్ పైన కరెక్ట్గా ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇలా నీట్గా సరిపోయింది. ఇక్కడ ముడతలు అనేది లేకుండా ఇలా నీట్గా సరిపోయి ఈ విధంగా సెట్ చేసుకున్నాను. షోల్డర్స్ సమానంగా పెట్టుకుని ఇప్పుడు ఈ ఆమ్ రౌండ్ ఉంది చూసారా, ఈ ఆమ్ రౌండ్ ఇక్కడ ఎండ్ పాయింట్ ఉంది. ఈ ఎండ్ పాయింట్ దగ్గర స్ట్రైట్గా ఓకే ఇలా మార్జిన్ వేసుకుంది. ఇలా స్ట్రైట్గా మార్జిన్ వేసుకుని ఇలా కిందకి డాట్స్ ఇచ్చుకుంటూ వచ్చింది. ఈ వేస్ట్లో కలపాలి. ఇలా ఈ వేస్ట్లో కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇది కుట్టు వచ్చింది కదండి, ఈ కుట్టు పైన ఒక 1/4 ఇంచు పైకి వేసుకోండి. ఇలా 1/4 ఇంచు పైకి వేసుకుంటే ఇది మనకి కుట్టులోకి వెళ్తుంది. ఇప్పుడు మనం ఈ షోల్డర్స్ చూసుకోవాలండి. ఈ షోల్డర్స్ కుట్టు ఉంది కదా, ఈ కుట్టుకి యువతలు వేసుకోవాలి. ఇది షోల్డర్స్ కుట్టు, ఇది సమానంగా షోల్డర్స్ కుట్టుందండి. దీని ఇటువైపు ఒక 1/4 ఇంచు ఇటువైపు వేసుకుంటున్నాను ఈ విధంగా. ఇప్పుడు ఈ జాయింట్ ఉంది కదండి, ఈ జాయింట్ కూడా ఒక కుట్టు ఇలా మనం ఒక గీత తీసుకుని దీనికి ఒక 1/4 ఇంచు గీసుకోవాలి. ఈ విధంగా చూసారా ఎంత ఈజీగా ఉందో. నేను ఈ కుట్టు దగ్గర ఒకటి గీసాను, దానికి 1/4 ఇంచు యాడ్ చేశాను. ఈ కుట్టు కూడా ఒకటి గీసాను, ఇటు 1/4 ఇంచు యాడ్ చేసుకున్నాను. అంతే షోల్డర్స్ ఈ విధంగా మనం సెట్ చేసుకుంటే భుజాలు అనేది జారకుండా ఉంటాయి. ఇప్పుడు చెస్ట్ పాయింట్ కూడా మనం ఈ విధంగా ఈ పిన్ అనేది యాడ్ చేసుకుంటే మనకి ఇంకా కదలండి. చెస్ట్ కరెక్ట్గా వస్తుంది, లాగినట్టు కానీ పిగిలినట్టుగానే ఉండదు. ఈ విధంగా వేస్ట్లో కలుపుకోవాలి. మనం ఇక్కడ నుంచి ఇలా వేస్ట్లో కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం వచ్చేసి ఈ బ్యాక్ డీప్ చూసుకోవాలండి. ఈ బ్యాక్ డీప్ వచ్చేసి ఎంత పెడదాం. ఇప్పుడు ఈ బ్యాక్ డీప్ వచ్చేసరికి కరెక్ట్గా ఇక్కడ పెట్టేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా ఇది కరెక్ట్గా ఇక్కడ ఉంది. నేను ఒక 1/4 ఇంచు పైకి పెడుతున్నాను. ఇలా ఒక 1/4 ఇంచు పైకి పెడితే కరెక్ట్గా ఇక్కడికి వస్తుంది. మనం అలా కాదు ఇలా కాదని కొంచెం దీనికి సమానంగా కొంచెం పైకి పెట్టామనుకోండి, ఆ తర్వాత ఏమవుతుందంటే ఈ బ్యాక్ పార్ట్ కంటే కొంచెం హైట్ అయిపోతుంది. కరెక్ట్గా ఈ బ్లౌజ్ ఎలా ఉందో అదే విధంగా మనం కుట్టమని కస్టమర్ ఇచ్చారండి. అసలు ఎక్కడ ఏమాత్రం మిస్టేక్స్ లేకుండా కుట్టమని చెప్పారు. ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలి. సో చూసారు కదా, నేను బ్యాక్ పార్ట్ ఎలా గీసాను. ఈ విధంగా కనుక మీరు బ్యాక్ పార్ట్ తీసుకుంటే ఫస్ట్ టైం మీకు ఎక్కడ మిస్టేక్స్ రాకుండా ఉంటాయండి. నేను సెకండ్ పార్ట్లో మీకు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ప్రెజెంట్ అయితే మనం బ్యాక్ అనేది బాగా తీసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ అనేది బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఆమ్ రౌండ్ ఎలా గీసుకోవాలో చూపిస్తాను. దీన్ని తీసేద్దామండి. మనం గీసేసుకున్నాం కదా, ఈ కొలతలకి కలిపిస్తున్నాం. ఇప్పుడు ఇది మనకి మెయిన్, ఇది మెయిన్ అండి మనకి, ఇది మెయిన్. ఇప్పుడు ఇక్కడ మనం గీత తీసుకున్నాం కదా, రౌండ్ కోసం మనం ఒక 3 ఇంచెస్ తీసుకోవాలి. రౌండ్ కోసం ఇది బాగా డీప్ నెక్ అండి. రౌండ్ ఇచ్చేసుకుంటాను. మీ దగ్గర కర్వ్స్ ఉంటే కర్వ్స్ యూస్ చేయండి. లేదు అనుకుంటే మీకు హ్యాండ్ ఈజీగా ఉంటే ఈ విధంగా హ్యాండ్తో మీరు కర్వ్ తిప్పుకోవచ్చు. ఈ విధంగా రౌండ్గా సర్కిల్ వచ్చేలా చేసుకుని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఆమ్ డౌన్ ఎంత ఉందో చూసుకుందాం. ఫస్ట్ అయితే మనం సమానంగా చూసుకోవాలండి. ఇప్పుడు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. 5.5 ఉంది. ఈ 5.5ని ఇక్కడ పెట్టుకోవాలి. ఈ 5.5ని ఇక్కడ పెట్టేసుకుందాం. ఈ విధంగా 5.5 పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి లైన్ వేసుకున్నాం. దీనికి కలపాలండి మనం. ఈ లైన్ వచ్చి దీనికి కలపాలి. ఈ లైన్ కలుపుకుంది. ఈ లైన్ కలిపిన తర్వాత చాలా మంది ఇక్కడ మిస్టేక్స్ చేస్తూ ఉంటారండి. ఆమ్ డౌన్ రౌండ్ అలా తీసుకోవాలి. చాలా మంది తెలియక కొన్ని మిస్టేక్స్ అనేది చేస్తుంటారు. అందుకే ఇక్కడే మనకి బ్లౌజ్ అనేది పెట్టేసి ముడతలు అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఎంత తీసుకోవాలంటే 1.5 తీసుకుంటే సరిపోతుంది. ఈ 1.5ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఈ 1.5 అనేది మనకు సరిపోతుంది ఆ బ్లౌజ్ కుట్టే వరకు. ఇప్పుడు ఈ విధంగా మనం సర్కిల్ అనేది తీసుకోవాలి. అంతే ఈ విధంగా సర్కిల్ తీసుకుంటే చూసారా మనకి ఎంత వచ్చిందో పర్ఫెక్ట్ వచ్చింది. ఇప్పుడు మనం మా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2.5 కానీ 1.5 కానీ పెట్టుకోవచ్చు. నేనైతే 1.5 పెడుతున్నాను. 1.5 పెట్టుకుంటానండి. ఇప్పుడు ఈ మార్జిన్ వచ్చేసి ఈ మార్జిన్కి కలిపేసుకోవాలి. ఈ విధంగా ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోండి. ఎక్కడ బ్యాక్ పార్ట్లో ముడతలు అనేవి రావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫ్రంట్ పార్ట్ 2లో చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.